ప్రస్తుతం నేను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 లో ఉన్నాను. ఈ రోజు నేను ఒక కొత్త దేశానికి వెళ్ళబోతున్నా. రష్యాకి వెళ్ళబోతున్నాను. ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో మాస్కో ఎలా ఉంటుంది దాన్ని చూసి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలని చాలా ఆతృతగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అర్బాద్ స్ట్రీట్ లోకి వచ్చా. ఇది అర్బాద్ స్ట్రీట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ స్ట్రీట్ ఆఫ్ ఎంటైర్ రష్యా. సో ఇప్పుడు మాస్కోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ స్క్వేర్ అన్న రెడ్ స్క్వేర్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మేము సెయింట్ బెసిల్స్ క్యాథెడ్రల్ లోపలికి వెళ్ళబోతున్నాము. సో నేను మా చెల్లెలు కలిసి 1550లోనే వాళ్ళు వాడిన పేపర్, ఇంక్ అండ్ వాళ్ళు వాడిన సిల్వర్ కాయిన్స్, గజ్జలు కట్టుకున్న మువ్వలు, ఆర్టిఫాక్ట్స్ ప్లస్ అంతేకాకుండా అప్పటి వాళ్ళ యొక్క కాయిన్స్. మనకి ఈ ఒక్క లెవెల్లో దాదాపు 10 చర్చిలు ఉన్నాయి. కింద గ్రౌండ్ లెవెల్లో ఒక చర్చ్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 లో ఉన్నాను. సో ఎందుకోసమో తెలుసా, ఈ రోజు నేను ఒక కొత్త దేశానికి వెళ్ళబోతున్నా. 118 కంట్రీ నెంబర్ 118 రష్యా. మీరు కరెక్ట్గానే విన్నారు, రష్యాకి వెళ్ళబోతున్నాను. సో రష్యా క్యాపిటల్ అయిన మాస్కోకి వెళ్ళబోతున్నాము. సో ఇది ఈ సంవత్సరం నా కొత్త దేశం, మొట్టమొదటి కొత్త దేశం. పోయిన సంవత్సరం 108 దేశాలు తిరిగాం మనం. ఈ సంవత్సరం కొత్త దేశం ఫస్ట్ది. సో ఓవరాల్గా నా కంట్రీ నెంబర్ 118. సో ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు రష్యాకి వెళ్ళబోతున్నాను. ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో మాస్కో ఎలా ఉంటుంది దాన్ని చూసి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలని చాలా ఆతృతగా ఉన్నాను. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఫ్రెండ్స్, ఇప్పుడే సక్సెస్ఫుల్గా ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇదే నుకోవో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ మాస్కో. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళే దారిలో భారీగా వర్షం పడుతుంది. సో నేను వచ్చినప్పుడు ఏం వర్షం లేదు. ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన లోపల విపరీతమైన వర్షం. ఈ సిచ్యువేషన్లో మనం ఎక్కడికి బయటికి వెళ్ళేది లేదు. డైరెక్ట్గా హోటల్లో చెక్ ఇన్ అయిపోయి మనం మాట్లాడాలి. ఫ్రెండ్స్, ఫైనలీ 3 గంటల ప్రయత్నం తర్వాత ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసేసాను. సో రాడిసన్ హోటల్ స్లవ్యన్స్కావా. సో స్లవ్యన్స్కావా హోటల్లో చెక్ ఇన్ చేయడం అయిపోయింది. ఇంపార్టెంట్ నోటీస్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ విజిటర్స్ ట్రావెలింగ్ టు రష్యా. సో డూ కలెక్ట్ యువర్ ఇమిగ్రేషన్ పాస్. సో ఇమిగ్రేషన్ కార్డ్ కానీ ఇమిగ్రేషన్ పాస్ కానీ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇలాంటి ఇబ్బందులు జరగవు. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఏ హోటల్కి వెళ్ళాలన్నా సరే, బయటికి వెళ్ళాలన్నా సరే కంపల్సరీ ఆ ఇమిగ్రేషన్ పాస్ అనేది చెక్ చేస్తారంట. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇక్కడ స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ పైన మొత్తం కంప్లీట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో శాంక్షన్స్ అనేది విధించడం జరిగింది యుఎస్ వాళ్ళు. సో యుఎస్తో పాటు మిగతా అన్ని కంట్రీస్ కూడా. మన ఇండియా అనేది ఎంత వీళ్ళకి క్లోజ్ అలై అయినా సరే ఇండియన్ డెబిట్ కార్డ్స్ కూడా ఇక్కడ వర్క్ చేయట్లేదు. నో డెబిట్ కార్డ్స్, నో క్రెడిట్ కార్డ్స్. ఓన్లీ రష్యన్ ఇష్యూడ్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. సో ఇక్కడ నేను ఏటీఎంలోకి వెళ్ళి నా యుఎస్ కార్డ్ వాడాను, నా దుబాయ్ కార్డ్ వాడాను, నా ఇండియా కార్డ్ వాడాను. ఏది కూడా పనిచేయట్లేదు. సో లక్కీలీ నేను ఒక $1000 తీసుకొచ్చాను కాబట్టి ఆ డాలర్స్ని ఇక్కడ ఎయిర్పోర్ట్లో కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ ఈ హోటల్ చెక్ ఇన్ దగ్గర కూడా వాళ్ళకి ఒక డిపాజిట్ కింద ఇచ్చాను. సో ఖచ్చితంగా ఓన్లీ రూబెల్స్ మాత్రమే వాళ్ళు యూజ్ చేస్తున్నారంట. సో ఇక్కడ మనకు ఖచ్చితంగా మీరు కావాల్సినంత క్యాష్ తెచ్చుకోండి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం క్రెడిట్ కార్డ్స్ వాడలేము, డెబిట్ కార్డ్స్ వాడలేము, ఏటీఎంస్ వాడలేము, ఏది వాడలేము. ఖచ్చితంగా క్యాష్ ఉండాల్సిందే. నెక్స్ట్ మీరు నా వెనకాల చూసుకుంటే 2 బెడ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఈరోజు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. మా చెల్లెలు రాబోతుంది. షీఈస్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ కిర్గిస్తాన్. సో కిర్గిస్తాన్లో తనది ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. సో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి ఇప్పుడు యాక్చువల్గా తన వల్లనే నేను ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. నాకు ఇప్పుడు బిజినెస్ పనులతో చాలా బిజీగా ఉన్నాను దుబాయ్లో. బట్ స్టిల్ మా చెల్లెలు తను కిర్గిస్తాన్ నుంచి ఇండియాకి వెళ్ళడానికంటే ముందు రష్యాకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే, సరే నేను కూడా వస్తారా అని చెప్పేసి ఒక 3 months క్రితం ప్లాన్ చేసుకున్నాము. సో 3 months నుంచి ఆల్రెడీ ప్లాన్ అయిపోయి, హోటల్ బుకింగ్ అయిపోయి, ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్, ట్రావెల్ అన్ని బుక్ చేసేసుకున్నాం కాబట్టి సో అందుకోసం ఇంకా దాన్ని ఆ స్కెడ్యూల్ని మార్చకుండా
రావడం జరిగింది. సో నేను ఆల్రెడీ దిగేశాను, హోటల్లో చెక్ ఇన్ చేశాను. ఇప్పుడు మా చెల్లెలకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను, ఎందుకంటే తను ఇప్పుడే దిగింది ఎయిర్పోర్ట్లో. సో ఇమిగ్రేషన్ కార్డ్ మర్చిపోకున్నాను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను తనకి. సో తను ఒకవేళ వీలైతే నా ఇమిగ్రేషన్ కార్డ్ కూడా తీసుకురమ్మని చెప్పేసి నా పాస్పోర్ట్ అవన్నీ కూడా పంపించడం జరిగింది. సో హోప్ఫుల్లీ ఒకవేళ తనకి క్లియర్ అయిపోయి నా ఇమిగ్రేషన్ కార్డ్ కూడా తీసుకొస్తే బాగానే ఉంటుంది, లేకపోతే తన ఇమిగ్రేషన్ కార్డ్ తెచ్చుకుందంటే తనకి ఇక్కడ చెక్ ఇన్లో ప్రాబ్లం ఉండదు. సో ఇలా ప్రస్తుతానికైతే డే 1 ఇలా గడిచింది. సో రకరకాల సిచ్యువేషన్స్ అనమాట. సో చూద్దాం, ఇంకేమన్నా మంచి మంచి విషయాలు ఉండేటైతే అవి కూడా పంచుకుంటాను. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఇన్ మాస్కో, రష్యా. ఎంత కింది దాకా వెళ్తున్నాం చూడండి. రైట్లో అందరూ నిల్చున్న వాళ్ళు నిల్చుంటారు, ఫాస్ట్గా లెవెల్ లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోతారు. స్టాండింగ్ ఆన్ ద రైట్, వాకింగ్ ఆన్ ద లెఫ్ట్. హై దాకా ఉంది, ఇంకా కూడా పోతున్నాం. చాలా కిందికి ఉంది, ఒక 10 ఫ్లోర్ల లెవెల్స్ కింది దాకా దిగుతున్నాం మనం మెట్రోకి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాస్కోలోని ఒక మెట్రో స్టేషన్లో ఉన్నా. మెట్రో స్టేషన్ లోపల ఎలా ఉంది చూడండి. మొత్తం ఇక్కడ ఆర్కిటెక్చర్, అక్కడ మెట్రో ట్రైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒకవైపు వెళ్తుంది, ఇటువైపు ఇంకో మెట్రో ట్రైన్ వెళ్తుంది, 2 వైపు ట్రైన్. ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 10 లెవెల్స్ డౌన్లో ఉంది. ఇది మనకి కనీసం ఒక 10 ఫ్లోర్ల అబవ్లో మనకి గ్రౌండ్ లెవెల్ ఉంటుంది. చాలా కిందికి వచ్చాక ఇదంతా కూడా మెట్రో స్టేషన్ ఉంది. సో అంత కిందికి వచ్చాము. ఇక్కడ కూడా సేమ్ యూకే స్టైల్లోనే ఇక్కడ మొత్తం మెట్రో ఆపరేట్ అయితే అవుతుంది. అందుకే ఈ మెట్రో స్టేషన్ మిస్ చేయొద్దు అనిపించి మీకు చూపిస్తున్నా. చూడండి, మొత్తం అంతా కూడా రకరకాల మొత్తం కంప్లీట్ ఆర్కిటెక్చర్ అయితే అల్టిమేట్ ఉంది. సో ప్రతి పిల్లర్ కింద ఒక మనకి ఇక్కడ వీళ్ళ రష్యన్ లీడర్స్ యొక్క స్కల్ప్చర్స్ అనేది వాళ్ళు మొత్తం ఎంగ్రేవ్ చేసి పెట్టారు. అల్టిమేట్ కనిపిస్తుంది. సో మేము వెళ్ళాల్సింది స్మోలెన్స్కాయ అనే ఒక మెట్రో స్టేషన్ అనమాట. సో ఇప్పుడే ఒక మెట్రో ట్రైన్ రాబోతుంది. సో దీంట్లో ఎక్కడ వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఇది హ్యూజ్ బోల్డ్ అండ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. సో అది దొరకడమే కష్టం అయిపోయింది. ఇక్కడ భాష కూడా చూసుకుంటే మొత్తం అంతా కూడా రష్యన్ భాషనే ఉంటుంది. సో ఇంగ్లీష్ భాషకి కంప్లీట్లీ చాలా డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ మనం ట్రాన్స్లేటర్ పెట్టుకోకపోతే చూసి ఎక్కలేము. కానీ మెట్రో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మెట్రో ట్రైన్స్ ఎలా ఉంటాయి ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అని చెప్పేసరి ఈ మెట్రో ఎక్కుతున్నాను అనమాట. సో దీస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెట్రో స్టేషన్స్. అయితే ఆర్కిటెక్చర్ అల్టిమేట్ ఉంది, సూపర్బ్ ఉంది. సో ఈ మెట్రో అయితే ట్రైన్ ఎక్కేసి ఇప్పుడు స్మోలెన్స్కాయ, అది నెక్స్ట్ స్టాపే. మొత్తం ఫుల్ అయిపోయింది. ఎక్కేసి ఆడికి వెళ్ళిన తర్వాత కర్రీ అని ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దాట్. ముందు మీకు చెప్పినట్టుగా మొత్తం నిల్చిన వాళ్ళేమో రైట్ సైడ్లో ఉండాలి. ఎవరైనా ఫాస్ట్గా పరిగెత్తాలనుకున్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో లెఫ్ట్ సైడ్ లేన్ అనేది బ్లాక్ చేయకూడదు. సో పై దాకా వెళ్ళిపోతున్నాము. అండర్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు ఓవర్ గ్రౌండ్ వైపు వెళ్తున్నాము. సో హ్యూజ్ లెవెల్స్లో కింద దాకా దిగాల్సి ఉంటుంది. దాదాపు ఒక 8 నుంచి 10 ఫ్లోర్లు కిందికి దిగినంత హైట్ దిగాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అర్బాత్ స్ట్రీట్లోకి వచ్చాను. ఇది అర్బాత్ స్ట్రీట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ స్ట్రీట్ ఆఫ్ ఎంటైర్ రష్యా మొత్తంలోనే మాస్కోలో సిటీ సెంటర్లో ఉంటుంది అర్బాత్ స్ట్రీట్ అనేది. ఇది ఒక పెడస్ట్రియన్ జోన్ అనమాట. కంప్లీట్ ఓన్లీ పెడస్ట్రియన్స్ మాత్రమే ఉంటారు, నడిచే వాళ్ళు మాత్రమే, నడకదారిలో మాత్రమే ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఈ స్ట్రీట్ అనేది దాదాపు అక్కడ నుంచి స్ట్రైట్గా 1 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది. సో ఈ 1 కిలోమీటర్ లాంగ్ స్ట్రీట్ అనేది మొత్తం కంప్లీట్ రెస్టారెంట్స్, షాపింగ్, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ రకరకాల స్ట్రీట్ పర్ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ పర్టికులర్ లేన్లోనే ఉంటారంట. సో ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. దాదాపు 15th సెంచరీ నుంచి, అంటే అట్లీస్ట్ ఒక 600 ఇయర్స్ నుంచి ఈ స్ట్రీట్ అనేది ఇంకా యాక్టివ్గా ఉంది ఈ రష్యన్ ఫెడరేషన్లో. సో రష్యాలో ఎన్నో రకాల, ఇక్కడ తెలిసిందే కదా, సో వీళ్ళు చాలామందిని ఆక్యుపై చేయడాలు, ఆ తర్వాత వీళ్ళు ఎన్నో దేశాలని వాళ్ళ దాంట్లో కలుపుకోవడాలు, ఆ తర్వాత తీసేయడాలు, యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్న దేశాలన్నీ మళ్ళీ విడిపోవడాలు ఎన్నో జరిగాయి. సో ఎన్నో యుద్ధాలు, ఎన్నో రకరకాల వాటిని ఇది ఆల్రెడీ చూసింది. కానీ అయినా కూడా ఈ పర్టికులర్ స్ట్రీట్ మాత్రం దాదాపు 600 ఇయర్స్ నుంచి కూడా ఇది కంటిన్యూస్గా సర్వైవింగ్ స్ట్రీట్ అండ్ ఇట్ ఈస్ వెరీ లైవ్లీ. సో ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా హిస్టారికల్ బిల్డింగ్స్ అండ్ ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ రిచ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అనమాట. మిగతా కింద ఏమో కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ రెస్టారెంట్స్ మెయిన్గా ఫుడ్ ఉంటుంది, ప్లస్ అంతేకాకుండా చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ లైవ్ పర్ఫార్మర్స్ ఉంటారంట. సో ఈవినింగ్ టైం ఒకవేళ వీలైతే ఇక్కడికి వచ్చి కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో లైవ్ పర్ఫార్మర్స్, స్ట్రీట్ పర్ఫార్మర్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు అనమాట. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రీట్ ఆఫ్ రష్యా. ఈ అర్బాత్ స్ట్రీట్ చూస్తున్నారు కదా, చాలా లైవ్లీగా ఉంది, ప్లస్ హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయి, బోల్డ్ అని రెస్టారెంట్స్ అండ్ కాఫీ షాప్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇండియన్ రెస్టారెంట్, కర్రీ అని ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా కనిపించింది. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మేము ఈ రెస్టారెంట్ కోసమే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడే లంచ్ చేయడం జరిగింది. పర్లేదు, చాలా గొప్పగా కాకపోయినా పర్లేదు, మన ఇండియన్ ఫుడ్ అయితే దొరికింది. కొంచెం హిందీలో మాట్లాడే వాళ్ళు కనిపించారు, లేదంటే ఇక్కడ అందరూ మ్యాక్సిమం అందరూ రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళే, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా దొరకట్లా. ఇప్పుడు ఇక్కడ ఒక సోవెనిర్ షాప్ అవుతుంది, దీని లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు చూస్తున్నారా మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్.
ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కూడా క్లియర్గా అనిపిస్తుంది. సో మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగానే ఉంది. సో ఇక్కడ వాళ్ళ అలైట్ కంట్రీస్ యొక్క నేషనల్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో ఫస్ట్ మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ చూడగానే అందుకే ఇక్కడికి వచ్చేసి ఇక్కడే పర్చేస్ చేయాలనిపించింది. మనకి ఇక్కడ బోల్డ్ అంతమంది లీడర్స్ ఉన్నారు. దాంట్లో వీ కెన్ ఆల్సో సీ పుతిన్ ఫోటో కూడా ఉంది. సో ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ సావెనీర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో పుతిన్ ఫోటోతో కూడా మనకి సావెనీర్ అయితే ఉంది. మనకి మాస్కో అని చెప్పేసి అని ఇక్కడ లాంగ్వేజ్లో మస్కబా అని చెప్పేసి అని వాళ్ళ లాంగ్వేజ్లో ఉన్నది తప్పించి ఇంగ్లీష్లో అయితే రష్యా అని ఏం కనిపించలేదు. నాకు ఒక 2-3 మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనిపించినవి, అవి నేను తీసుకొని రావడం జరిగింది. సో వాటిలో నేను కొన్ని సావెనీర్స్ అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ రష్యా అని చెప్పి రాసిందని ఇదొకటి, ప్లస్ ఇది మాస్కో అండ్ రష్యా అని ఉందని ఇది, ప్లస్ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనేది తీసుకోవడం జరిగింది. సో మాస్కో అని చెప్పేసి అని, రష్యా అని చెప్పేసి నాకు ఒక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా కనిపించలేదు. సో దాంతో ఇవి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ చూడగానే ఈ షాప్లోకి రావాలనిపించింది, అందుకే ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ మనకి రకరకాల కరెన్సీస్ ఉన్నాయి. సో దాంట్లో కాయిన్స్లో చూసుకుంటే 10 ఈజ్ ద హైయెస్ట్ కరెన్సీ కాయిన్. సో 10 అండ్ దెన్ 5, 2 రూబెల్స్ అండ్ 1 రూబెల్. సో ఇలా మనకి ఇవి కాయిన్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి నోట్స్లో సేమ్ 10 రూబెల్స్ అనేది మనకి కాయిన్స్లో ఉంది, ప్లస్ నోట్స్లో కూడా ఉంది. 10 రూబెల్స్, ఆ తర్వాత 50 రూబెల్స్, ఆ తర్వాత 100 రూబెల్స్, దీని తర్వాత 200 రూబెల్స్ కూడా ఉంది. 200 రూబెల్స్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నోట్ అయితే లేదు. ఇది 500, 1000 అండ్ 2000, 5000. సో ఇక్కడ అప్ టు 5000 రూబెల్స్ అనేది మనకి నోట్స్ రూపంలో అవైలబుల్ ఉంది. సో దీని వాల్యూ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 5500 రూపీస్ అనుకోవచ్చు. ఒక 10% మన ఇండియన్ కరెన్సీ కంటే ఇది రూబెల్ వాల్యూ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇది 10 రూబెల్స్ అని అంటే 11 రూపాయలు లెక్క. కాకపోతే ఇక్కడ ఇండియన్ కరెన్సీకి వాల్యూ లేదు. సో ఇండియన్ కరెన్సీ ఈక్వలెన్సీ చూసుకుంటే ఒక 10% మాత్రమే, కానీ ఇండియన్ కరెన్సీ ఇక్కడ తీసుకొస్తే మాత్రం వాల్యూ లేదు. అదే యూఎస్ డాలర్కి మాత్రం మంచి వాల్యూ ఉంది. యూఎస్ పడకపోయినా సరే యూఎస్ డాలర్కి మాత్రం మంచి వాల్యూ ఉంది. సో ఇది ఒక సింపుల్ ఒక సావెనీర్ స్టోర్. సో ఈ స్టోర్, ఇలాంటి స్టోర్స్ చాలా ఉన్నాయి. ఇదంతా కూడా అర్బాత్ స్ట్రీట్లో భాగంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక మాస్కో ఢిల్లీ అని ఒక ఇండియన్ రెస్టారెంట్ దగ్గరకు వచ్చా. ఈ పర్టికులర్ రెస్టారెంట్ అనేది కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడ నేను చూడలేదు, వినలేదు. చాలా కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇది ఒక ఇండియన్ రెస్టారెంటే. సో దీని కాన్సెప్ట్ ఎలా ఉంది, దీని స్పెషాలిటీ ఏంటనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంటర్ అవ్వడంతో మనకి వినాయకుడు కనిపిస్తున్నాడు. సో విఘ్ననాయకుడు వినాయకుడు. సో ఇది ఒక ప్రాపర్ ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ మనము చెప్పులు ఇప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే విత్ షూ కానీ విత్ చెప్పులు కానీ వేసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ చెప్పులు ఇప్పేసి మనం లోపలికి రావాల్సి ఉంటుంది. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కనిపించే మొత్తం కూడా కంప్లీట్ ఒక టిపికల్ ఇండియన్ హౌస్లోకి వెళ్ళేటైతే ఎలా ఉంటుందో, ఒక మన ఇంటి లోపలికి ఎలా ఉంటుందో, ఒక ఇంటి లోపల ఒక కిచెన్లో ఎలా ఉంటుందో అలా అనమాట. ఒకప్పుడు మనకు పాత తరంలో మనకి వంటశాలలో కిచెన్లోనే మనకి డైనింగ్ టేబుల్ అనేది వేసి అక్కడే మనకి వడ్డించేవాళ్ళు. ఆ పురాతనమైన పాతతరం కాన్సెప్ట్నే వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇలా మనం చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఇదంతా కూడా మొత్తం ఇవన్నీ కూడా కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఆథెంటిక్. సో ఒరిజినల్గా మనకి ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే సెటప్ చేసి పెట్టారనమాట. సో ఇప్పుడు ఇది వంటశాల ఆర్ కిచెన్ అనుకోవచ్చు. సో కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అంతా కూడా ఇది. సో ఈ ఏరియాలో దీంట్లో ఏంటి అని అంటే ఇది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో ఇక్కడ నాన్ వెజ్ అవైలబిలిటీ లేదంట, కేవలం ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే మనకి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. సో ఒక విధంగా నాకు బెటర్, ఎందుకంటే యాజ్ అ వెజిటేరియన్ నాకు ఇష్టం కాబట్టి. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర మెన్యూ లేదు, వీళ్ళ దగ్గర ఎలాంటి మనం ఆర్డర్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఏ టేబుల్ అయినా సరే కూర్చోవచ్చు. సో కిచెన్ కూడా ఓపెన్ కిచెన్, ఈ ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ అనమాట. మన ముంగటే ఇక్కడ వీళ్ళు తయారు చేసిస్తుంటారు. సో మీరు ఇక్కడ కంచాలు కూడా చూసుకోవచ్చు, అన్నీ కూడా మనకి ఈ పాత్రల్లోనే ఉన్నాయన్నమాట. సో రాగి పాత్రలు అండ్ ఇత్తడి పాత్రల్లోనే చేస్తున్నారు. సో ఏవి కూడా స్టీల్ కూడా చాలా తక్కువగా వాడుతున్నారు. సో ఇదంతా కూడా కంప్లీట్గా మనకు ఓపెన్గా కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ మెన్యూ అనేది లేదు. సో మెన్యూ లేకుండా ఎలా అంటే వీళ్ళు ఏది తయారు చేసి పెడితే అదే మనం తినాల్సి ఉంటుంది. సో వాళ్ళు మనకి కడుపు నిండా కావాల్సినంత భోజనం అయితే మనకు తయారు చేసేస్తారంట. కాకపోతే వాళ్ళు ఏది పెడితే అది తినాలి తప్పించి ఇక్కడ మనకి స్పెషల్గా సెలెక్ట్ చేసుకోవడానికి లేదనమాట. ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 2000 రూబుల్స్, 2000 రూబుల్స్ అంటే మన ఇండియన్ లెక్క ప్రకారం దాదాపు 2200 రూపీస్ పర్ పర్సన్. సో ఇది ఒక మనకి సో వాళ్ళు మనకి కావాల్సిన తీరులో మనకి ఏదైతే వాళ్ళు తయారు చేసిన ఫుడ్ ఏదో అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఇంట్లో మన అమ్మకి
ఎలాగైతే మన ఇంట్లో అమ్మకి కానీ అమ్మమ్మకి కానీ వాళ్ళకి ఆల్రెడీ మనకి ఏది చేస్తే తింటామో తెలుసు కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళు తయారు చేసినట్టే వీళ్ళు అదే కాన్సెప్ట్ని ఫాలో అవుతూ సో వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అతిథులను అన్నట్టు కాకుండా ఇంట్లో వాళ్ళు వచ్చేటైతే వాళ్ళు ఎలా ఉంటారో ఎలా తింటారో అలాగే ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి. కాకపోతే ఆఫ్ కోర్స్ ఇది ఒక రెస్టారెంట్ కాబట్టి వీళ్ళు ఫుడ్కి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అక్కడ, కానీ యాక్చువల్గా అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా లోపల ఎంట్రన్స్లోంచి మనకి ఇక్కడ వీళ్ళు ఈ ఎంట్రన్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇది ఒక యునిక్ కాన్సెప్ట్తో తయారు చేసిన మాస్కో ఇండియన్ రెస్టారెంట్. సో ఈ మాస్కో ఢిల్లీ అనే ఇండియన్ రెస్టారెంట్లో ఇప్పుడు వీళ్ళు మనకి తయారు చేసి పెట్టబోతున్నారు. సో ఫుడ్ ఎలా ఉందనేది చూద్దాం. మొత్తం చాలా ఎగ్జైట్ అవుతూ ఇక్కడికైతే వచ్చేసా. అయితే ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ చూస్తున్నారు కదా. ఫస్ట్ వీళ్ళు ఈ మోమో సూప్ అని ఒకటి ఇచ్చారు. మోమో సూప్తో నాకు అర్థమైపోయింది వీళ్ళు నేపాలీస్ అని, అడిగితే నేపాలీస్ అని చెప్పారు. సో చాలా ఎగ్జైట్మెంట్ అయితే అయ్యాను, కానీ నా ఎగ్జైట్మెంట్లో కనీసం 1% కూడా మ్యాచ్ అవ్వలేదు. ఏమైందనంటే ఈ ఒక్క ఆలూ కర్రీ ఒక్కటి తప్పించి మిగతా ఏవి కూడా మనకు తెలిసినాయి. ఆలూ కర్రీ ప్లస్ ఈ పెరుగు అండ్ రోటీ కూడా వీళ్ళు ఒక రోటీలాగా కాకుండా వీళ్ళు దీన్ని పరాఠా రూపంలో ఇచ్చినారు. సో ఇవి వాడుతున్న పాత్రలని రాగి అండ్ ఇత్తడి పాత్రలు బాగున్నాయి, కానీ ఈ మిగతా అన్ని చెక్క కుర్చీలు, మడత మంచాలు అన్నీ పాత రకం మన ఇండియన్ ఒక హౌస్ హోల్డ్లో ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. కాకపోతే ఫుడ్ ఐటమ్స్ మాత్రం వీళ్ళ నేపాలీ టేస్ట్ మాత్రమే ఉంది. మన టేస్ట్ అయితే నాకు ఎక్కువ గొప్పగా అయితే అనిపించలేదు. 2200 రూపాయలు మన ఇండియన్ రూపీస్ పెట్టి కనీసం దానికి ఒక 10% కూడా న్యాయం చేసినట్టు అయితే నాకు అనిపించలేదు. ఏదో ఈ కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, కొంచెం యూనిక్ కాన్సెప్ట్, ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి కాన్సెప్ట్ చూడలేదు కాబట్టి అది ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. కానీ మొత్తానికైతే ఇది సంగతి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అయితే ఇవి. సో మీరు చూస్తున్నారు కదా, ఏవి కూడా తినలేకపోయా, ఉన్నట్టయితే అలాగే ఉంచేసా. మా చెల్లెలు కొంచెం ఏదో ప్రయత్నించి కష్టపడి మొత్తానికైతే తను ఏదో కొంచెం తినగలిగింది. కొంచెం స్ప్రౌట్స్ అవి ఉంటే అవి తినేసా. అండ్ లాస్ట్కి వీళ్ళు చాయ్ కూడా తెచ్చిచ్చారు. సో చాయ్ నాకు మా చెల్లెలకి ఇద్దరికి అలవాట్లేదు కాబట్టి మీకు చూపించడం కోసం అయితే పెట్టాను. కానీ ఈ స్వీట్ ఎలా ఉందో చూద్దాం. స్వీట్ సో పర్లేదు, ఇది ఒకటి కొంచెం బెటర్ అనుకుంటా. సో ఇప్పుడు మాస్కోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ స్క్వేర్ అనే రెడ్ స్క్వేర్ దగ్గరికి వచ్చాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్క్వేర్ ఆఫ్ ఎంటైర్ మాస్కో అండ్ రష్యా. సో రష్యాకి మాస్కోకి చాలా 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 ఇంపార్టెంట్ స్క్వేర్ అనమాట. ఇది రెడ్ స్క్వేర్ అని పిలుస్తారు. నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో దాన్ని సెయింట్ బెసిల్స్ క్యాథెడ్రల్ అని పిలుస్తారు. దాదాపు 15th century ఎండింగ్లో 16th century స్టార్టింగ్లో దాన్ని కట్టడం జరిగింది. అంటే దాదాపు 500+ years అయింది. ఇది యాక్చువల్గా ఇదంతా ఒక మార్కెట్ ప్లేస్ అనమాట. సో ఈ మార్కెట్ ప్లేస్లో ఈ పర్టికులర్ సెయింట్ బెసిల్స్ క్యాథెడ్రల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఒకప్పుడు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మార్కెట్ స్పేస్ కింద యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ రకరకాల జనాలతో, ఎందుకంటే ఇక్కడ చాలా హ్యూజ్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ వీళ్ళకి అందరికీ వర్తకులకి అందరికీ ఈవెన్ వెండర్స్కి వాళ్ళందరికీ కూడా షాపింగ్కి వాటన్నిటికీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ అనేది ఇక్కడ జరుగుతుండేది. దాని తర్వాత ఈవెన్చువల్లీ ఇక్కడ రెడ్ స్క్వేర్ అని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ సెయింట్ బెసిల్స్ క్యాథెడ్రల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అల్టిమేట్ అద్భుతంగా ఉంది. ఒక ఫెయిరీ టైల్ స్ట్రక్చర్ లాగా ఉంది. సో మనకి కార్టూన్స్లోనో లేకపోతే బొమ్మల్లోనో చూసే ఫిగర్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది రియల్ స్ట్రక్చర్. అద్భుతంగా కట్టారు. దాంట్లోనే లెనిన్, సో మనకి వ్లాదిమిర్ లెనిన్ మోస్ట్ ఇంపార్టెంట్ రష్యన్ లీడర్. సో ఆయన యొక్క మౌసోలియం కూడా దీంట్లోనే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రెమ్లిన్ అంటే ఇది ఒక ఫోర్టిఫైడ్ స్ట్రక్చర్ అనమాట. సో వీళ్ళది ఒక ఫోర్ట్ లాగా కట్టారనమాట. సో ఇదంతా కంప్లీట్స్ ఒక స్క్వేర్ రూపంలో ఉంది. సో ఈ పర్టికులర్ క్రెమ్లిన్లో రకరకాల కెథెడ్రల్స్, రకరకాల బెసిలికాస్ అనేది లోపల చాలా ఉన్నాయి. అవన్నీ మనకి లోపలికి యాక్సెస్ అయితే లేదు. సో ఇదంతా కూడా చుట్టూరా చూసుకుంటే ఒక స్క్వేర్ లాగా ఉంది. అక్కడ మీకు కనిపిస్తుంది దాన్ని ఒక గుమ్ మాల్ అని పిలుస్తారు. గుమ్ మాల్ అనేది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది సేమ్ రష్యన్ ఆర్కిటెక్చర్లోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా దాని కంటిన్యూషన్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో మొత్తం ఆల్ 4 sides కూడా మనకి ఇక్కడ కంప్లీట్ కవర్ చేసుకుంటూ బ్యూటిఫుల్గా ఉంది. సో దీన్ని రెడ్ స్క్వేర్ అని పిలుస్తారు. ఒకప్పటి మార్కెట్ స్క్వేర్, బట్ ఇట్ లుక్స్ అమేజింగ్. అండ్ ఈ బెసిలికా లోపలికి వెళ్ళడానికి వి నీడ్ టు పే అ సర్టన్ ఫీ. సో దాంట్లో మనకి టికెట్స్ అవైలబుల్ ఉండేటైతే ఈవినింగ్ 5 వరకే అవైలబుల్ అనమాట. సో 11 to 5 6 hours మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఇది డే టైంలో అద్భుతంగా కనిపిస్తుంది. ఇక నైట్ టైం అయితే అత్యద్భుతంగా కనిపిస్తుంది. నైట్ టైం ఇదంతా కూడా కంప్లీట్గా లైటింగ్ వేస్తారంట. సో లైటింగ్ వేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుందంట. వీలైతే నైట్లో కూడా వచ్చి మీకు అది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడు మేము సెయింట్ బెసిల్స్ క్యాథెడ్రల్ లోపలికి వెళ్ళబోతున్నాము. సో నేను మా చెల్లెలు కలిసి. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ క్యాథెడ్రల్లో సెయింట్ బెసిల్స్ తను ఉన్న సమయంలో చాలా రకాల మిరాకిల్స్ చేశారంట. అయితే మనం ఇప్పుడు చూడబోయేది ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో, దాని ఫస్ట్ ఫ్లోర్ అంటారు. ఇక్కడ ఒక చర్చ్ ఉంది. నెక్స్ట్ సెకండ్ లెవెల్లో అక్కడ దాదాపు 10 churches ఉన్నాయి. మొత్తం 11 churches ఉన్నాయంట. సో ఎలా ఉందనేది మొత్తం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సెయింట్ బెసిల్స్ క్యాథెడ్రల్ లోపలికి వెళ్ళిపోయి చూసుకుందాం ఎలా ఉందనేది.
1850లోనే వాళ్ళు వాడిన పేపర్, ఇంక్ అండ్ వాళ్ళు వాడిన సిల్వర్ కాయిన్స్ వీటన్నిటిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆర్టిఫాక్ట్స్ ఉన్న దగ్గర ఇక్కడ వీళ్ళు పెయింట్ వేయలేదు, ఓన్లీ జీసస్ బొమ్మలు ఉన్న దగ్గర మాత్రమే పెయింట్ వేశారు. ఇక్కడంతా కూడా ఒరిజినల్ స్ట్రక్చర్లో అలాగే వదిలేసారు. చూడండి, పదహారవ శతాబ్దంలో వాళ్ళు వాడిన మువ్వలు, గజ్జలు కట్టుకున్న మువ్వలు ఆర్టిఫాక్ట్స్, ప్లస్ అంతేకాకుండా అప్పటి వాళ్ళ యొక్క కాయిన్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. డొమెస్టిక్ ఆర్టికల్స్ దాదాపు 500-600 ఇయర్స్ క్రితం యూజ్ చేసిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఇదొక బెసిలికా లాగానే కాకుండా ఒక మ్యూజియం లాగా కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. చూస్తున్నాం అవుట్ సైడ్ నుంచి కనిపిస్తున్న మల్టిపుల్ డోమ్స్లో ఇది ఇంకో డోమ్ అనమాట. సో ఈ డోమ్ లోపల ఇలా పెయింటింగ్ వేశారు. అన్నీ కూడా రకరకాల డోమ్ స్ట్రక్చర్స్లో, సర్క్యులర్ స్ట్రక్చర్స్లో ఒక్కొక్కటి వీళ్ళకి సంబంధించినవి రకరకాల ఇన్ఫర్మేషన్ పొందుపరుస్తూ ఫొటోస్ అండ్ పిక్చర్స్ రూపం పెట్టడం జరిగింది. సూపర్. మరో డోమ్ స్ట్రక్చర్ అనమాట. మొత్తాన్ని కంప్లీట్ ఒకప్పుడు వాడిన ఐటమ్స్ని అలాగే ఉంచేసి ఏమాత్రం పెయింట్ లాంటివి ఏం లేకుండా అదే బ్రిక్ వర్క్ని ఒరిజినల్గా అలాగే ఉంచేశారు. దీనిలోంచి ఇంకో డోమ్ స్ట్రక్చర్లోకి వెళ్తే ఇంకా కొన్ని ఆర్టిఫాక్ట్స్ అండ్ ద డోమ్ స్ట్రక్చర్ యూ కెన్ సీ. బయట నుంచి ఎంత యూనిక్ అయితే ఉందో లోపల ఇంత వర్క్ చేసి పెట్టారు వీళ్ళు. ఫైనలీ సెకండ్ లెవెల్లోకి వెళ్తున్నాము. ఈ సెకండ్ లెవెల్లో దాదాపు 10 చర్చెస్ ఉన్నాయంట. కింద ఒకటే ఒక చర్చ్ ఉంది. ఈ మెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇది సెకండ్ లెవెల్లో మేజర్ చర్చ్. ఇక్కడ మనకి దీపాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి, హ్యాంగింగ్ దీపాలు. వీటిలో క్యాండిల్స్ వేస్తారు అనుకుంటా. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, చాలా బాగా కట్టారు. ఇక్కడ మళ్ళీ ఫొటోస్ ఉన్నాయి పైదాకా. ఈ లెవెల్లో దిస్ ఇస్ ద లార్జెస్ట్ డోమ్ అనమాట. లార్జెస్ట్ డోమ్ స్ట్రక్చర్ కింద పెట్టిన కట్టిన చర్చ్ ఇది. డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందా, సూపర్ కదా, చాలా బాగుంది. లెవెల్లో మల్టిపుల్ చర్చెస్ అని చెప్పాను కదా, సో ఇక్కడ మిగతా చర్చెస్ మనం చూడొచ్చు. పై దాకెళ్తే అక్కడ మళ్ళీ మదర్ మేరీ అండ్ జీసస్ క్రైస్ట్ కనిపిస్తున్నారు. బ్యూటిఫుల్. మరో చర్చ్ లోపలికి వెళ్తే మళ్ళీ మనకి ఆర్కిటెక్చర్ చూడండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకమైన బొమ్మలు గీశారు, ప్లస్ రకరకాల వాళ్ళ డీటెయిల్స్ పెడుతూ అండ్ ఆర్కిటెక్చర్. చర్చ్ ఆఫ్ ద 3 పాట్రియార్చ్ అని రాస్తుంది. ఇక్కడికి వెళ్ళినా మళ్ళీ మనకి మధ్యలో సెంటర్లో డోమ్లో మనకి జీసస్ క్రైస్ట్ కనిపిస్తున్నాడు. ఇప్పుడు మరో చర్చ్ అనమాట ఇది. ఎన్ని చర్చిలు కట్టారంటే అసలు అద్భుతంగా కట్టారు. దీంట్లో ఎక్కువ ఆర్టిఫాక్ట్స్ ఏం లేవు, ఓన్లీ చాలా సింపుల్ కట్టేశారు. ఇది చూసుకుంటే మరో చర్చ్, మళ్ళీ మరొక డోమ్, బోల్డ్ అనే చర్చెస్ ఉన్నాయి. ఇలా దాదాపు 10 చర్చెస్ ఒకటే లెవెల్లో
సెకండ్ లెవెల్లో కట్టడం జరిగింది. ఇక మరో చర్చ్లోకి వెళ్దాం. ఆల్మోస్ట్ అన్ని చర్చెస్ చూస్తాము. దీని డోమ్ హైట్ తక్కువ ఉంది. ఇది ఫైనల్ చర్చ్. సో ఇప్పుడే సెయింట్ బెసిల్స్ కెథీడ్రల్ నుంచి బయటకు వస్తున్నా. సో చూసారుగా, మనకి ఈ ఒక్క లెవెల్లో దాదాపు 10 చర్చిలు ఉన్నాయి. కింద గ్రౌండ్ లెవెల్లో ఒక చర్చ్ ఉందన్నమాట. సో ఇలా ఇక్కడ మల్టిపుల్ చర్చెస్ అనేది ఇక్కడ వీళ్ళు సెయింట్ బెసిల్స్ ఆయన సమయంలో రకరకాల వింతలు, రకరకాల ఆయన యొక్క విశిష్టతలు చూపించారంట. సో ఆయనకు సంబంధించిన చర్చ్ అనేది ఇక్కడ కట్టడం జరిగింది. సో దీంట్లో ఇది 11 చర్చిలు, దాదాపు 500 సంవత్సరాల క్రితం కట్టారు ఇది. సో సూపర్బ్గా ఉంది. అవుట్ సైడ్ నుంచి ఇంటర్నల్గా చూసుకుంటే కూడా కొన్ని రకాలు చాలా బాగా అనిపించాయి. సో మనకి లోపల పెయింటింగ్స్, స్ట్రక్చర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం చూసుకోవచ్చు, మొత్తం కంప్లీట్ క్రెమ్లిన్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఫోర్ట్. అండ్ దెన్ వీ కెన్ ఆల్సో సీ ద అదర్ చర్చెస్ ఇన్సైడ్, డోమ్ ఇన్సైడ్. అండ్ అక్కడ స్ట్రైట్గా ఏదైతే కనిపిస్తుందో బ్లాక్ కలర్లో, రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మధ్యలో, అక్కడ లెనిన్స్ మౌసోలియం అనేది వాళ్ళు కట్టడం జరిగిందంట. సో లెనిన్ యొక్క మౌసోలియం కూడా అక్కడ పెట్టారు. సో ఇక్కడ మనకి దాదాపు వీళ్ళు 2000 రూబెల్స్ తీసుకున్నారు. అంటే దాదాపు మన లెక్క ప్రకారం 2200 రూపీస్ అనుకోవచ్చు. సో ఈచ్ పర్సన్ దాన్ని తీసుకొని మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఈ చర్చ్ యొక్క, ఈ కెథీడ్రల్ యొక్క మనకి టూర్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మొత్తానికైతే మొత్తం చూస్తాను, మీరు కూడా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. సెయింట్ బెసిల్స్ కెథీడ్రల్ వెనక వైపు వచ్చాము. వెనక వైపు నుంచి కూడా ఎంత బ్యూటిఫుల్గా చూడండి. మనకు ఇంతకుముందు కనిపించిన ఫ్రంట్ సైడ్ స్క్వేరే కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఇంత హ్యూజ్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ స్క్వేర్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద మనకి వాటర్ కూడా ఉన్నాయి. సో అది మాస్కో రివర్ అనమాట. సో మాస్కో రివర్ అనేది వీళ్ళకి సిటీ సెంటర్లో నడి మధ్యలోంచి పారుతోంది. సో దానిపైన బ్రిడ్జ్ కట్టేశారు. అండ్ చుట్టూరా ఈ రెడ్ స్క్వేర్ అలాంగ్ విత్ క్రెమ్లిన్ అండ్ ద హోల్ ఏరియా. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, అల్టిమేట్. చూసారు కదా, ఈ రెడ్ స్క్వేర్ అనేది ఎంత సిటీ సెంటర్లో ఉంది. మొత్తం ఇది యాక్చువల్గా ప్రాపర్ హార్ట్ ఆఫ్ ద సిటీ. సో అయినా కూడా ఇది ఇలాగే వదిలేశారు. సో ఇక్కడ ఇంతమంది, అసలు కొన్ని వేల మంది ఒకేసారి గ్యాదరింగ్ అయ్యేంత స్పేస్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఈ పర్టికులర్ మనకి కెథీడ్రల్ ఉండడము, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగినా, మోస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయినా సరే, ఏదైనా సరే, ఇక్కడ మనకి ఫైర్ వర్క్స్ అవన్నీ కూడా ఇక్కడే చేస్తారనమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ప్లేసెస్. సో ఇక్కడ మీరు స్ట్రక్చర్స్ అన్ని చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు అక్కడ ఏదైతే కనిపిస్తుందో, సో అది టిపికల్ రష్యన్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఈ రష్యన్ ఆర్కిటెక్చర్తో ఉండే బిల్డింగ్స్ అన్ని కనిపిస్తుంటాయి. మనకి దాదాపు ఒక 7 బిల్డింగ్స్ అనేది చాలా ఫేమస్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ 7 బిల్డింగ్స్లో ఒకటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి, ఫారిన్ అఫైర్స్ వాళ్ళకి, ప్లస్ ఒకటి మాస్కో యూనివర్సిటీకి, ప్లస్ నేను ఇప్పుడు మేము స్టే చేస్తున్న రాడిసన్ హోటల్కి, అండ్ ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్కి, రకరకాల వాటికి యూస్ చేస్తున్నారు అనమాట ఆ 7 బిల్డింగ్స్. ఆ 7 బిల్డింగ్స్ రష్యన్ ఆర్కిటెక్చర్తో కట్టారు. కానీ కట్టింది ఎవరో తెలుసా? సో జర్మన్ సైనికులని, జర్మన్ సోల్జర్స్ని తీసుకొచ్చి 1951, 1952లో ఎవరైతే పట్టుబడ్డారో ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని, ఆ జర్మన్ సైనికులని ఇక్కడ ఒక కూలీలుగా, ఒక లేబర్గా యూస్ చేసి రష్యన్స్ అనేది కట్టడం జరిగిందనమాట. సో అలాంటి బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇలా ఒక 7 బిల్డింగ్స్ అయితే అవి కనబడుతున్నాయి. అవి కాకుండా మిగతా బిల్డింగ్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి, అల్టిమేట్గా కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. సో ఇదంతా కూడా ప్రాపర్ సిటీ సెంటర్లో ఎలాంటి హడావిడి లేకుండా కామ్గా, క్వైట్గా, ఎంత బాగుంది కదా. సో మనకి సిటీ సెంటర్లో ఎలా ఉంటుంది, మొత్తం హడావిడి. ఇక్కడ ఎలాంటి హడావిడి లేదు, కామ్గా వెళ్ళిపోతున్నారు అందరూ. సో ఇక్కడ ఎంతమంది అయినా, కొన్ని వేల మంది కూడా ఇక్కడ గ్యాదరింగ్ ఏర్పడేలా ఉంది. సో ఇట్స్ బ్యూటిఫుల్.